యేసు మరణానికి పునరుద్ధానానికి మధ్య ఏం జరిగింది? 3 రోజులు ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతున్నారు. మనం యేసుప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటని ఆలోచిస్తే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు యేసుప్రభు. పరదేశం అన్నది మనం ఇంతకుముందు ఆలోచించినట్టుగా పర్షియన్ చక్రవర్తులు తిరిగేటువంటి ఉద్యానవనం. అంటే అంత సుందరమైనటువంటి ప్రదేశం అని. యేసుప్రభు నీవు నాతో పాటు పరదేశంలో ఉండు అంటే ఇక్కడ మరణం తర్వాత ఉండేటువంటి అంత అద్భుతమైన భూమి మీద ఉండేటువంటి ఆ ఉద్యానవనం ఎంత అందంగా ఉంటుందో అలాంటి ఒక ప్రదేశానికి వెళ్ళాడు దొంగను వెంట పెట్టుకొని అన్నది మనం ఆ వచనాన్ని బట్టి అర్థం చేసుకునే విషయం. అంతకుమించి మన దగ్గర ఎవిడెన్స్ ఏమీ లేదు, అంతకుమించిన రుజువు ఇంకొకటి లేదు మనకి. ఆ వచనాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు మరణం తర్వాత ఉండేటువంటి పరదేశికి వెళ్ళాడు అని మాత్రం చెప్పగలం తప్ప ఇంకేం జరిగింది అక్కడ అన్నది మనం ఊహించలేం, మనం చెప్పలేం. ఎందుకంటే భూమిని సజీవుల లోకం అని దావీదు అన్నాడు, కీర్తనలో చాలా సందర్భాల్లో వ్రాయబడింది. భూమిని సజీవుల లోకం అంటారు, మనం సజీవులమే. ఈ పరదేశం అన్నది లేదా పరలోకం అన్నది పాతాళం అన్నది ఇవి మరణానంతర లోకాలు, మృతుల లోకాలు. అవి మరణిస్తే కానీ అక్కడికి వెళ్ళం. కాబట్టి ఇంకా మనం భూమి మీద ఉన్నప్పుడు లేఖనాల్లో దాని గురించిన స్పష్టత లేకుండా ఒక్క వచనాన్ని పట్టుకొని ఇది జరిగి ఉండొచ్చు, ఇది జరిగి ఉండొచ్చు అని మనం ఊహించడం అన్నది అమాయకత్వం అవుతుంది. ఎందుకు ఈ ప్రశ్న అడిగారు అంటే దీనికి ఒక కారణం ఉంది. వీళ్ళు అడగడానికి బహుశా వాళ్ళు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని విని ఉంటారు. దాన్ని మనసులో పెట్టుకొని మనం కూడా ఇదే చెప్తామేమో, దీన్ని సమర్థిస్తామేమో అనేటట్టుగా అడిగి ఉండొచ్చు. ఇది పూర్తిగా అపార్థం చేస్తున్నటువంటి లేఖన భాగం. అదేంటి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. ఈ 2 వచనాలు మనసులో పెట్టుకొని దీన్నే మనం చెప్పాలి లేదా చెబుతాము అనేటట్టుగా వ్రాసి ఉండవచ్చు. లేదా ఈ 2 వచనాల వివరణ ఎవరో చెబితే దాన్ని విని టాలీ చేసుకోవడానికి ఈ ప్రశ్న అడిగి ఉండే అవకాశం ఉంది. ఓకే, దీన్ని చాలామంది పాస్టర్లు 199 మంది పాస్టర్లు తప్పుగానే వ్యాఖ్యానం చేశారు. ఏమని అంటే యేసు ప్రభు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు కదా, ఆ పరదేశకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్నది ఈ లేఖనం చెప్తుంది అని దీన్ని చూపెడుతున్నారు. అక్కడ ఏమని రాయబడింది, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. చెరను చెరగా పట్టుకుని పోయాడు అంటే వాళ్ళు ఏమని ఊహించారు అంటే ఈ పరదేశంలో ఉన్నటువంటి పాత నిబంధన భక్తులు. మనం ధనవంతుడు లాజరు సందర్భంలో చూస్తాం. అక్కడ అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని ఉండడం చూస్తాడు ధనవంతుడు. అంటే యేసు ప్రభు రాకముందు మరణించిన పాత నిబంధన భక్తులందరూ వాళ్ళు పరదేశంలో ఉన్నారు, పరలోకానికి వెళ్ళలేదు. ఎందుకంటే మొట్టమొదట పరలోకానికి వెళ్ళింది యేసు ప్రభువే. యోహాను సువార్తలో ఇంకొక వచనాన్ని అపార్థం చేసుకొని, కాబట్టి యేసు ప్రభు లేకుండా వీళ్ళు ఎలా పరలోకం వెళ్తారు? కాబట్టి యేసు ప్రభు పరదేశికి వెళ్ళి పరదేశంలో ఉన్న వాళ్ళని చెరగా పట్టుకొని వెళ్ళిపోయాడు పరలోకానికి. దీన్ని ఇక్కడ ఇరికించేటువంటి ఈ ఆలోచన ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, ఆరోహణం అంటే పరదేశికి వెళ్ళడం కాదు, ఆరోహణం అంటే సమాధిని గెలిచిన తరువాత. సమాధిని ఎప్పుడు గెలిచాడు ఆయన? 3వ దినాన్ని గెలిచి వెంటనే వెళ్ళిపోయాడా? వెంటనే వెళ్ళిపోలే ఆయన. 40 దినాలు వారికి కనబడుతూ అనేకమైన ప్రమాణాలు చూపించి తను సజీవుడిగా కనబరుచుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళాడు ఆయన. పెంతెకోస్తను పండుగ ఇక 10 రోజుల్లో ఉంది అనగా 40వ రోజు వెళ్ళాడు ఆయన.
కాబట్టి ఆయన ఆరోహణమైనప్పుడు అనే సందర్భం యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయాడే, ఈ మేఘం చేత కొనుక్కోబడ్డాడే, ఆ సందర్భాన్ని గురించి వ్రాయబడుతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, లేదు లేదు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నటువంటి అక్కడ ఈ సందర్భాన్ని కంటిన్యూషన్గా వాడుతూ ఉన్నారు. ఆరోహణం అంటే కిందికి వెళ్ళడం కాదు, ఆరోహణం అంటే పైకి వెళ్ళడం. ఒక్కసారి ఆరోహణమైన ఆయన మరలా అవరోహణం కాలేదు. ఓకే, ఒక్కసారి ఆరోహణమయ్యాడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇంకెప్పుడు అవరోహణం కాలే, ఇంకెప్పుడు రాలే ఆయన. ఇంకోసారి వస్తాడు, దాన్ని రెండవ రాకడ అంటాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి, ఇంతకీ చెర అంటే ఏంటి? పరదేశంలో ఉన్న వాళ్ళు చెరలో ఉన్నట్ట, లేకపోతే పాపం అనే చెర అని పేతురు పత్రికలో వ్రాయబడింది. ధర్మశాస్త్రం కూడా చెరే. 613 ఆజ్ఞలతో మనుషుల్ని చెరలో బంధించినట్టుగా, వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా బానిసలుగా బంధించింది ధర్మశాస్త్రం. పాపం కూడా, పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపం అనే చెరని లేదా ధర్మశాస్త్రం అనే చెరని చెరగా పట్టుకున్నాడు. ఆయన మనుషులను చెరగా పట్టినటువంటి వాటిని ఆయన చెరగా పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆరోహణం అవ్వడం ద్వారా, సమాధిని గెలవడం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తు పాపం కోసం శరీరంలో రక్తం కార్చడం ద్వారా, వీటన్నిటి ద్వారా చెరను చెరగా పట్టుకుని వెళ్ళిపోయాడు. అయితే ఎక్కడ వీళ్ళు అపార్థం చేస్తున్నారు అంటే 9వ వచనం, ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది. ఆరోహణమయ్యాడు అంటే అక్కడ క్రింది భాగములకు అన్న దగ్గర 2 అని నంబర్ పెట్టి కింది వైపు మొదట అని రాయబడింది. ఆరోహణమయ్యాడు అంటే మొదట క్రింది భాగాలకు దిగాడు. ఆ క్రింది భాగాలు దిగడం అంటే పరదేశికి వెళ్ళాడు అని అర్థం అని అంటున్నారు. ఎందుకని? చనిపోయిన తర్వాత పరదేశం అనేది కింద ఉంది కాబట్టి యేసు కిందికి వెళ్ళిపోయాడు అని. పరదేశం అనేది కింద ఉందని బైబిల్ ఏం చెప్పలేదు. ఓకే, పరదేశం అన్నది మరణం తర్వాత ఉండే లోకం, అది కింద ఉండాల్సిన అక్కర్లేదు. సమాధి అయితే కింద ఉంటుంది, నేలలో ఉంటుంది. కానీ పరదేశం అనేది కిందేం లేదు. చనిపోయిన తర్వాత వచ్చే లోకాలు కింద లేవు. అవి ఈ భౌతికమైన ప్రపంచానికి సంబంధం లేవు, అభౌతికమైనటువంటి లోకాలు అవి. కాబట్టి ఈ యూనివర్స్ అన్నది భౌతికమైంది. ఈ యూనివర్స్కి బయట ఉంటాయి అవి, అవి కింద ఉండాల్సిన అక్కర్లేదు. పరదేశి కింద లేకపోతే ఇప్పుడు క్రింది భాగాలకు దిగాడు అన్నది పరదేశికి సంబంధించినటువంటి పదం కాదు. అది మరి దేనికి సంబంధించిన పదం ఏంటది? భూమి మీదకి రాకముందు భూమికి సంబంధించిన పదమే ఉంటుంది. ఓకే, ఆకాశం ఉంది కానీ భూమి మీద కానీ, భూమి క్రింద ఉండే నీళ్ళ యందు కానీ. భూమి క్రింద అంటే ఇక్కడేమి పాతాళము పరదేశం కాదు. ఇక్కడ భూమి క్రింద అంటే ఇంకా లోతైన ప్రదేశాలు అని అర్థం. పైన కానీ భూమి మీద కానీ ఇంకా లోతైన ప్రదేశాలు కానీ, అంటే భూమి మీదనే మొత్తంగా, లేదా ఈ భౌతికమైన ప్రకృతిలోనే. ఏ రూపాన్ని కూడా మీరు చేసుకోకూడదు, సాగిలపడకూడదు, నమస్కారం చేయకూడదు, ఆరాధించకూడదు అని చెప్పాడు దేవుడు. ఇక్కడ యేసు ప్రభు ఆరోహణమయ్యాడు అంటే, ఆరోహణం అంటే కింద నుంచి పైకి వెళ్ళడం. యేసు ప్రభు భూమి మీదనే పుట్టి ఆరోహణం అయిపోతే ఒక్కటే ఉంటుంది, ఆయన ఆరోహణమే అయ్యాడు అంటాం. యేసు ప్రభు భూ సంబంధి కాదు, ఆయన పరలోక సంబంధి. ఇప్పుడు పరలోక సంబంధి ఆరోహణం అయ్యాడు అంటే మొదట అవరోహణం అయి ఉంటేనే ఆరోహణం అనేది జరుగుతుంది. ఓకే, అవరోహణం ఎప్పుడు అయ్యాడు? పుట్టినప్పుడు, కన్యమర్య గర్భంలో ప్రవేశించడం ద్వారా. ఓకే, ఎక్కడికి అవరోహణం అయ్యాడు? తాను దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుడుగా పుట్టి, అంత అయిపోయిందా? మనుషుడు లేదు. ఎలా పుట్టాడు? దాసుని స్వరూపు ధరించుకుని అందులో ఇంకొంచెం దిగాడు. మరలా అందులో మరణం పొందినంతగా ఇంకా దిగాడు. ఆయన మరణం లేదు కానీ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. ఆ మరణం కూడా ఏదో టీ తాగి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడా? లేదు. మరలా ఎలా? శిలువ మరణం అనగా శిలువ మరణం పొందినంతగా. శిలువ మరణం అంటే
పచ్చిగా చెప్పాలి అంటే అతి నీచమైన మరణం అది. ఓకే. క్రిమినల్స్ని చంపే విధానం అది. ఏ క్రిమినల్స్ని? రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేటువంటి కఠోరమైన క్రూరమైన క్రిమినల్స్ చంపేటువంటి విధానం అది. అలాంటి శిలువ మరణాన్ని పొంది తన్ను తానే రిక్తుడిగా చేసుకున్నాడు. ఎలా తగ్గిస్తున్నాడు అపోస్తలుడైన పౌలు ఆయన్ని? అంతకంతకు అవరోహణం. ఈ అవరోహణం జరిగింది కాబట్టే ఆయన ఆరోహణం కాగలిగాడు. ఆరోహణం అయ్యేటప్పుడు ఈ అవరోహణం ఉద్దేశం ఏంటంటే ఈ పాపం అనే చెరలో ఉన్న వాళ్ళని విడిపించడానికే అవరోహణం అయ్యాడు. కాబట్టి ఆ చెరను చెరగా పట్టుకొని ఆరోహణం అయ్యాడు. మనుషులకు ఈవులను అనుగ్రహించాడు, బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, పునరుద్ధాన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు మనకి. ఓకే. మనకు ప్రాయశ్చిత్తం చేశాడు ఆయన. భూమి యొక్క క్రింది భాగాలకి, పరదేశి కాదు, భూమి యొక్క క్రింది భాగాలు దిగాడు అనేటువంటి లేఖన భాగం ఇది. దీన్ని ఏమని అర్థం చేస్తున్నారంటే మన వాళ్ళు, ఆయన చనిపోయిన తర్వాత పరదేశికి వెళ్ళాడు, పరదేశంలో ఉన్న వ్యక్తులు చెరగా పట్టుకుని వెళ్ళిపోయాడు అనేది ఇక్కడ పెట్టి మాట్లాడుతున్నాడు. కాబట్టి బహుశా ఈ వచనాల్ని అలా వివరించడం విని ఈ ప్రశ్న వ్రాసి ఉండవచ్చు, లేకపోతే దీన్ని మనం చెబుతామని ఎక్స్పెక్ట్ చేసి ఈ ప్రశ్న వ్రాసి ఉండొచ్చు. మొత్తాన్ని నేను చెప్పేది ఏంటంటే యేసు ప్రభువు మరణించిన తర్వాత మరణానంతర లోకానికి వెళ్ళాడు. దాని పేరు పరదేశం. అది అద్భుతమైనటువంటి లోకము. అక్కడ వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మనకు తెలియదు, బైబిల్లో వ్రాయలేదు. కాబట్టి మనం దాన్ని ఊహించలేము, ఊహించకూడదు కూడా. ఓకే. అంటే ఇప్పుడు మరణానంతర లోకాలంటే పరదేశు, పరలోకము ఈ రెండు ఒకటేనా? మీరు చెప్పినట్టు ఇంకో వేరే వేరే ఉండొచ్చా ఏమన్నా? దీనికి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. పరలోకము, పరదేశు. పర అనేది కామన్గా ఉంది. పర అంటే ఫారిన్ అని, ఓకే, మనకు తెలియని, మనకు సంబంధం లేని. పరలోకం, పరదేశం. లోకము, దేశం. లోకం అంటే ఏంటి ఇంతకి? దేశం అంటే ఏంటి ఇంతకి? రెండు ఆల్మోస్ట్ సేమ్ మీనింగ్ వస్తాయి. రెండు ఒకటే, ప్లేసెస్ గురించి వస్తుంది. రెండు ఒకటే. అవును. నాకు ఉన్న పదాల మీద అవగాహనతో ఆలోచిస్తే పరలోకం, పరదేశం రెండు ఒకటే, రెండు మరణోత్తరత ఉండే లోకాలే అనేటట్టుగా నాకు అనిపిస్తుంది. అయితే ఎందుకని పరదేశం అనే పదప్రయోగం జరిగిందంటే, పర్షియన్ ఎంపరర్స్ వాళ్ళ ఉద్యానవనాల్ని ప్యారడైజ్ అని పిలుచుకునేవాళ్ళు. యేసు ప్రభు ఏ సందర్భంలో దీన్ని వాడాడు అంటే, మీరు ఎవరినైతే ధనవంతుడు ప్రతిరోజు బహుగా సుఖపడుతున్నాడు అని అనుకున్నారో, మీరు ఎవరినైతే కురుపులతో నిండి చచ్చిపోయాడు, దిక్కులేని సాగు చచ్చిపోయాడు అనుకుంటున్నారో, ఈ భూమి మీద పరిస్థితులు ఈ రెండు. మరణించిన తరువాత మీ ఎక్స్పెక్టేషన్స్ అన్నవి తలకిందులు అవుతున్నాయి. ఈ వ్యక్తి సమాధి, ఈ ధనవంతుడికి సమాధి ఉంది. ఆ సమాధి మీద ఏమని రాశారు అంటే, ఇప్పుడు మనం ఏమని రాసుకుంటున్నాము? నేను మంచి పోరాటం పోరాడితిని, నా పరువు కడముట్టించుతని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అని రాసుకుంటున్నాం సమాధుల మీద. కానీ పాత నిబంధనలు వాళ్ళు ఏమని రాసుకునే వాళ్ళంటే సమాధి మీద, హీఈస్ ఇన్ ద బోజమ్ ఆఫ్ అబ్రహాం అని రాసుకునేవారు. ఈ వ్యక్తి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి, వీళ్ళంతా అబ్రహాం పిల్లలే. కాబట్టి ఆ తండ్రి కవిగిట్లోకి వెళ్ళాడు, ఆ తండ్రితో సమానమైన స్థితిలోకి వెళ్ళాడు అన్నది ఈ వ్యక్తి సమాధి మీద వ్రాసినటువంటి స్టేట్మెంట్. కానీ ఈ దరిద్రుడికి సమాధి లేదు. సమాధి లేకపోతే దాని మీద వ్రాసేది ఎక్కడ? కానీ సమాధి ఉండి దాని మీద వ్రాసినటువంటి స్టేట్మెంట్ అన్నది ఈ వ్యక్తి విషయంలో నెరవేరింది. ఈ వ్యక్తి దిక్కులేని సాగు తెచ్చాడు కదా, నరకానికి వెళ్ళి ఉంటాడు, శాపగ్రస్తులు అనుకున్నారు కదా, ఈ స్థితి ఈ వ్యక్తికి వచ్చింది. ఈ వ్యక్తి ఎలాంటి స్థితిలోకి వెళ్ళాడు అంటే, ఈ పారసీక చక్రవర్తులు అనుభవించే వైభవం ఉంటుంది, ఆ ఆనందం ఉంటుంది, ఆ భోగం ఉంటుంది. భోగం అంటే నెగిటివ్లో కాదు, పాజిటివ్లో. అలాంటి ప్యారడైజ్కి వెళ్ళాడు, అలాంటి స్థితిలోకి వెళ్ళాడు అనేదానికి ప్యారడైజ్ అనే దాన్ని యేసు ప్రభు చెప్పాడు. అయితే ఇప్పుడు ఇక్కడ నాకు ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు యేసు ప్రభు చనిపోయేటప్పుడు దొంగతో నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. ఒకవేళ పరదేశం పరలోకం ఒకటే అయితే, ఆయన తిరిగి లేచిన తర్వాత మగ్దలేని మరియతో నేను తండ్రి దగ్గరికి ఇంకా పోలేదు అని చెప్తాడు. మరి ఇప్పుడు ఆయన వెళ్ళిన ఆ పరదేశంలో తండ్రి లేడా? సో దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ పరలోకం పరదేశు రెండు ఒక్కటే అని చెప్పలేదు. నాకున్న పదాల మీద అవగాహనతో ఆలోచించినప్పుడు రెండు సిమిలర్గానే ఉన్నాయి. ఇక్కడ లోకం ఇక్కడ దేశం అంటే కన్ఫ్యూజ్ కావనక్కర్లేదు, రెండు ఒకేలాగా వినపడుతున్నాయి నాకు అనేదానికి చెప్పాను తప్ప రెండు ఒకటే అని నేను చెప్పలేదు, నాకు తెలియదు. అయితే యేసు ప్రభు నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కిపోలేదు అన్నాడు కదా. ఇంతకీ ఆయన మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, ఏం జరిగింది అక్కడ, ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. కంప్లీట్ డీటెయిల్స్ లేవు అక్కడ. ఆ స్టేట్మెంట్ని పట్టుకొని మనం ఏ కంక్లూజన్కి రాలేము. అయితే యేసు ప్రభు నేను తండ్రి వద్దకు ఇంకా ఎక్కి వెళ్ళలేదు, నన్ను ముట్టుకోవద్దు అన్నాడు కదా. ఎందుకు ఆ మాట అన్నాడు అన్న దానికైతే నేపథ్యం ఉంది. అది ఎందుకు అన్నాడు అంటే, ఒక ప్రధాన యాజకుడు బలి అర్పించిన తర్వాత ఆ బలి రక్తాన్ని పట్టుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు ఇంకెవరు ఆ వ్యక్తిని తాకకూడదు, ఆ వ్యక్తి తిరిగి వచ్చేంత వరకు. అది పాత నిబంధన నేపథ్యం అనమాట. యేసు ప్రభు శిలువ మీద ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. కాబట్టి ఒక ప్రధాన యాజకుడు ఎలాగైతే తిరిగి వచ్చి ఓకే మీ పాపాలని క్షమించబడ్డాయి, నేను తిరిగి వచ్చాను అంటే మీ పాపాలు క్షమించబడ్డాయని ప్రొక్లైమ్ చేస్తాడు, బహిరంగంగా ప్రకటిస్తాడో, అంతవరకు ఎవరు ఆ వ్యక్తిని ఎలాగైతే తగలకూడదో ఆ కాంటెక్స్లో నేను మీ పాపాల కోసం ప్రాయచిత్తమయ్యాను అనే నేపథ్యంలో మాట్లాడుతున్నాడు అన్నది అక్కడ బైబిల్ పండితులు చెప్పినటువంటి వ్యాఖ్యానం. ఓకే. ఇక అంతమించి నాకు తెలియదు ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళాడో లేదా పరదేశంలో తండ్రి లేడో ఉన్నాడో అదేంటో మనకైతే తెలియదు. ఆ నేపథ్యం అయితే అది. తర్వాత ఇంకాసేపటికి యేసు ప్రభు వాళ్ళు వచ్చి ఆయన పాదాల మీద పడినప్పుడు వాళ్ళు వాళ్ళ ఆరాధనని స్వీకరిస్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈ గ్యాప్లో ఏం జరిగింది, ఆ గ్యాప్లో ఆయన పరలోకానికి అలా వెళ్ళి ఇలా వచ్చాడనేమి రాయలేదు, ఈ గ్యాప్లో వెళ్ళి వచ్చాడనేవి రాయలేదు. ఇప్పుడేమో మొక్కొద్దు తగలొద్దు అన్నాడు, కాసేపటికి వాళ్ళు మీద పడితే భయపడకండి పర్లేదు అనేటట్టుగా ఆయన ఆరాధనని ఆ ప్రార్థనని స్వీకరించాడు. కాబట్టి ఈ గ్యాప్లో ఏం జరిగింది, వెళ్ళొచ్చాడా, ఇలాంటి ఆధారాలు లేఖనంలో లేవు. కాబట్టి అక్కడక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న లైన్లు తీసుకొని మనం కంక్లూజన్కి రాకూడదు. అయితే ఆయన నేను తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్ళలేదు అన్నది ప్రధాన యాజకుడిగా మాట్లాడుతున్నాడు అన్నది బైబిల్ పండితులు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం. దీనికి సంబంధించి 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని వ్రాయబడింది. అంటే యేసు నరుడా, దేవుడు కాదా? దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అని రాయబడింది. అంటే నరుడా కాదు, యేసు ప్రభు అక్కడ ప్రధాన యాజకుడిగా చూపెట్టబడుతున్నాడు అపోస్తలుడైన పౌలు చేత. దేవుడు నరులు వీళ్ళిద్దరి మధ్య మధ్యవర్తిత్వం చేసేది ప్రధాన యాజకుడు. అంటే యేసు ప్రభుని నరుడు అని ఎందుకు అంటున్నాడు అంటే ప్రధాన యాజకుడితో పోలుస్తున్నాడు. ఇలాంటి మాటే అమ్మా నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కి వెళ్ళలేదు, అమ్మా నేను ఇంకా తండ్రి వద్దకు ఎక్కి వెళ్ళలేదు. అక్కడ యేసు చెప్తాడు కదా, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అంటాడు. మరి యేసు దేవుడు కదా, నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి అన్నప్పుడు మరి యేసు తండ్రి కదా, యేసు దేవుడు కదా. యేసు చాలా మంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు యేసు ఏమన్నాడు, కుమారి అన్నాడు, కుమారుడా అన్నాడు. కుమారి కుమారుడు అంటున్నా అంటే యేసు ప్రభు తను ఏమని చెప్పుకుంటున్నాడు, తండ్రి అని చెప్పుకుంటున్నాడు. అంతే కదా. కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచింది అని అన్నాడు అంటే ఆయన తండ్రే కదా. అలా కాకుండా సహోదరి నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందంటే ఆయన అన్న అవుతాడు. అలా కాకుండా కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచిందంటే ఆయన తండ్రిగానే చెప్పుకుంటున్నాడు. ఇకపోతే అపోస్తలుడైన తోమా నా ప్రభువా నా దేవా అన్నాడు ఇంకో అధ్యాయం జరిగిన తర్వాత. అంతకుముందు యేసు ప్రభు ఏమన్నాడు, నా దేవుడు మీ దేవుడు అన్నాడు. అదే 14వ అధ్యాయం యేసు ప్రభు ఏమంటాడు, మాకు తండ్రిని చూపించు అంతే మాకు చాలంటే శిష్యులు. యేసు ప్రభు అంటాడు, నన్ను చూసినవాడు తండ్రిని చూచి ఉన్నాడు, నేను తండ్రి ఏకమై ఉన్నాము అంటాడు. కాబట్టి ఈ మార్పులు మనకు తెలియాలి. యేసు ప్రభు ఎప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు, ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అన్నది మనకు తెలియాలి. ఇక్కడ తండ్రి నేను ఏకమై ఉన్నాము అన్నది ఆయన దైవత్వానికి సంబంధించింది. ఇక్కడ నా తండ్రి మీ తండ్రి అన్నది ఆయన భౌతికమైన శరీరంలో ఉండి తన్ను తాను శిష్యులతో ఈక్వల్ చేసుకున్నాడు, మానవ జాతితో ఈక్వల్ చేసుకున్నాడు.
ఒక ప్రధాన యాజకుడిగా మాట్లాడుతున్నాడు. ప్రధాన యాజకుడు బలి రక్తాన్ని లోపలికి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు తాను మనిషే. మొదట తన కోసం రక్తం చిందించబడాలి, తర్వాత ప్రజల కోసం రక్తం చిందించబడాలి. తాను మనిషే, వీళ్ళు మనుషులే. తాను చచ్చిపోతాడు, వీళ్ళు చచ్చిపోతారు. కాబట్టి అలాంటి ప్రధాన యాజకుడితో యేసు తను తాను ఈక్వల్ చేసుకుంటున్నాడు. నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. తర్వాత ఈయన దేవుడు అని పిలిచాడు తోమా. మరి అదెలా అవుతుంది? ఈయనకు దేవుడే వీళ్ళకు దేవుడు అయినప్పుడు మరి ఈయన ఎలా దేవుడు అవుతాడు? కాబట్టి యేసు ఏ నేపథ్యంలో మాట్లాడుతున్నాడు అన్నది మనం గమనించకపోతే విపరీత అర్థాలు పుట్టిస్తాం, వాక్యాన్ని వక్రీకరిస్తాం. మరి ఇప్పుడు ఇక్కడ మీరు పరదేశి పరలోకం ఒకటే కాదు, రెండు వేరే ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని కూడా మీరు చెప్తున్నారు. కాబట్టి అటువంటప్పుడు చాలామంది ఏంటంటే చనిపోయిన వాళ్ళు పరదేశికే వెళ్తారు, పరలోకానికి వెళ్ళరు, పరలోకానికి ఎక్కిపోయిన వాళ్ళు ఎవరు లేరని యేసు ప్రభువు చెప్తాడు కదా. సో అట్లా మీరు అందరూ పరలోకానికి వెళ్తున్నారని మీరు చెప్పారు. సో ఇప్పుడు ఇది ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అవుతుంది కదా. ఓకే, నేను ఇంతకుముందు చెప్పాను మీకు. ఏమని చెప్పాను? ఎందుకు వీళ్ళు చనిపోయిన వ్యక్తులు పరలోకానికి వెళ్ళలేదు, పరదేశికి వెళ్తున్నారని పుట్టించారు అంటే యోహాను సువార్తలో ఉన్నటువంటి ఒక వచనాన్ని ఆధారం చేసుకుని అని చెప్పాను. అవును, అది ఇప్పుడు మీరు చదివి వినిపించారు, అది ఇప్పుడు మీరు కోట్ చేస్తారు, దాన్ని నేను చదివి వినిపిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 12వ వచనం, భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగూ నమ్ముదురు. యేసు ప్రభు నీకోదేవుతో మాట్లాడుతున్నాడు. అయితే నీకోదేవుకి అర్థం కాలే ఆయన ఏం మాట్లాడుతున్నాడు అన్నది. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నేను మీతో భూ సంబంధమైన సంగతులు చెప్తే మీరు నమ్ముకున్నప్పుడు మీకు ఈ భూమి మీద ఉన్న విషయాలే అర్థమవుతాయి. కాబట్టి భూమి మీద ఉన్న విషయాలే చెప్పాను నేను. ఇవి మీతో చెప్తే అర్థం కానప్పుడు ఇక పర సంబంధమైనవి చెబితే మీకు ఎలా అర్థమవుతాయి అన్నాడు యేసు ప్రభు. అనగానే అప్పుడు నీకోదేవు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమని అనిపిస్తుంది అంటే నీకెలా తెలుసు పరలోకం విషయాలు అనిపిస్తుంది. భూ సంబంధమైన విషయాలు చెబితే నమ్ముకున్నప్పుడు అన్నప్పుడు ఈయనకు 2 విషయాలు తెలిసి ఉండాలి, పర సంబంధమైన విషయాలు కూడా తెలిసి ఉండాలి. పర సంబంధమైన విషయాలు తెలియకపోతే భూ సంబంధమైన విషయాలనే ఆ మాట ఇన్వాలిడ్ అవుతుంది. ఇప్పుడు పర సంబంధమైన విషయాలు తెలియాలి అంటే ఈయన పరలోకంలో ఉండాలి. పరలోకంలో ఉన్నోడికే పరలోక సంగతులు తెలుస్తాయి, పరలోకానికి వెళ్ళినోడికి కాదు. పరలోకానికి వెళ్ళినోడు మరలా రాడు చెప్పడానికి. పరలోకంలో నుండి వచ్చిన వాడు పరలోక సంగతులు చెప్తే మనం వినాలి. మనోళ్ళు ఏమనుకున్నారు, పరలోకానికి వెళ్ళిన వాడు కాదు ఈయన, పరలోకంలో నుండి వచ్చిన వాడు, పరలోకంలో ఉన్నవాడు ఈయన. కాబట్టి ఈయన పరలోక సంగతులు చెప్పడానికి అర్హుడు. ఇక్కడ యేసు ఏమంటున్నాడు, నేను భూ సంబంధమైన సంగతులు చెప్తే మీరు నమ్మకపోతే పరలోక సంగతులు చెప్తే మీరు ఎలాగో నమ్ముతారు అని అన్నాడు. అనగానే వెంటనే ప్రశ్న వస్తుంది, అంటే నీకు పరలోక సంగతులు తెలుసా, నువ్వు ఎప్పుడు పరలోకం వెళ్ళావు అనేటట్టుగా ప్రశ్న వస్తుంది. ఇప్పుడు దానికి ఆయన సమాధానం చెప్తున్నాడు 13వ వచనం, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. యేసు ప్రభు చనిపోయి పరలోకానికి వెళ్ళాడని కాదు చెప్తుంది ఇది, పరలోకం నుంచి దిగి వచ్చిన వాడే. ఈయన దిగి వచ్చాడు అంటే పోయి రాలేదు, అక్కడే ఉన్నవాడు, అక్కడి నుంచి వచ్చినవాడు. అంటే ఈయన ప్రారంభం భూమి కాదు, ఈయన ప్రారంభం పరలోకం. పరలోకంలో ఉన్నవాడు మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుషు కుమారుడే తప్ప, పరలోకంలో ఉండు మనుషు కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు లేడు. ఎందుకు ఎక్కిపోయిన వాడు, ఏ విషయంలో ఎక్కిపోయిన వాడు, చనిపోయి వెళ్ళిన వాడు కాదు మాట్లాడుతున్నదే. ఈ సంగతులు చెప్పడానికి మనిషి కుమారుడు పరలోకంలో ఉన్నాడు, పరలోకం నుంచి దిగి వచ్చాడు. కాబట్టి పరలోక సంగతులు ఈయన చెబితేనే నమ్మాలి తప్ప, వాటికి సోర్స్ ఈయనే తప్ప ఈయన కాకుండా ఇంకొకటి ఎక్కిపోలేదు ఈ విషయాలు చెప్పడానికి. ఓకే, ఇంకొకరికి ఎవరైనా తెలిసి ఉంటే మనం చెప్తే మ్యాచ్ చేసుకోవచ్చు, కానీ ఇంకా ఎవరికి తెలియదు. నేను ఒక్కడినే చనిపోయి పరలోకం వెళ్తున్నారా పరదేశం వెళ్తున్నారా అని చెప్తున్నది ఇక్కడ. ఓకే, ఈ విషయాలు చెప్పేదానికి అధికారం కలిగిన వాడు మనిషి కుమారుడే. ఎందుకంటే ఆయన పరలోకంలో ఉన్నవాడు, పరలోకం నుంచి వచ్చినవాడు. అక్కడ నుంచి దిగి వచ్చాడు కాబట్టి అక్కడ విషయాలు చెప్పగలడు. ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు మళ్ళీ రాలేదు కాబట్టి చెప్పలేరు. ఇక్కడ నుంచి ఎక్కిపోయిన వాళ్ళు లేడు. ఎందుకు ఎక్కిపోయిన వాళ్ళు లేడు, ఈ విషయాలు చెప్పేదానికి ఎక్కిపోయిన వాళ్ళు లేడు. మళ్ళీ రావడానికి అది మాట్లాడుతున్నదే. వీళ్ళు దేనికి మునిగి పెడుతున్నారు దీన్ని,
చనిపోయిన తర్వాత మనం పరలోకం వెళ్ళము అనే దానికి ముడి పెడుతున్నారు. ఇది చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తారా నరకం వెళ్తారా చెప్పే సందర్భం కాదు ఇది. పరలోకంలో తాను ఏ విషయాలు చెబుతున్నాడు భూమి మీదకి వచ్చి ఈ విషయాలు చెప్పేదానికి ఎక్కిపోయిన వాళ్ళు లేడు, యేసు ప్రభు తప్ప. కాబట్టి పరలోక సంగతులు చెబితే నమ్మాల్సింది ఈయన తప్ప ఇంకొకరు చెబితే నమ్మేదానికి లేదు. ఎందుకంటే ఇంకొకరు ఎక్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఎక్కి వెళ్ళలేదంటే మళ్ళీ హనోకుని ఏలియాని తీసుకుంటారు. వీళ్ళు వెళ్ళారు కదా పరలోకానికి బతికుండగానే అని, కానీ మళ్ళీ వాళ్ళు వచ్చి చెప్పడానికి లేదు, అంటే చెప్పలేదు. ఇక్కడ ఎక్స్క్లూజిటివిటీ అంటారు దీన్ని. ఓకే, యేసు ప్రభు సాక్ష్యం మాత్రమే అనే దానికి చెప్తున్నాడు ఇది. ఈయన చనిపోయి పరలోకానికి వెళ్ళి మరలా వచ్చి చెప్తున్నటువంటి ఆయన కాదు. ఈయన పరలోకంలో ఉండేవాడు. ఈయన మీకు తేడా అర్థం కావాలి. చనిపోయిన పరలోకం వెళ్ళాను అనుకోండి, అక్కడ కొద్ది కాలం ఉండి వచ్చాను అనుకోండి, ఇది సాక్ష్యమే. అలా కాకుండా పరలోకంలోనే ఉన్నాడు అనుకో ఆయన వచ్చి చెప్పే సాక్ష్యం వేరే. ఈ రెండు సాక్ష్యాల్లో ఏది అధికారికమైన నమ్మదగినటువంటి సాక్ష్యమై ఉంటుంది? అక్కడ ఉండేవాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ సిటిజన్ ఉన్నాడు, అవును, అమెరికా గురించి కరెక్ట్ చెప్తాడు. మనం ఒకవేళ వెళ్ళి వచ్చినా కూడా కొంత విషయాలు తెలుస్తాయి, మొత్తం తెలియదు కదా. అంతమించి మనకు తెలియదు. ఒక లిమిటేషన్ ఉంటుంది. ఉదాహరణకి 2వ కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు పరదేశికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చెప్తాడు అంటే, నేను శరీరంతో పోయాను నాకు తెలియదు, శరీరం లేకుండా పోయాను నాకు తెలియదు, అక్కడ వచింప శక్యము కాని మాటలు నేను విన్నా, వచింప సాధ్యము కాని మాటలు. అంటే ఇప్పుడు పౌలు వెళ్ళి వచ్చా మనకు ఉపయోగం లేదు, మనకేం అర్థం కాలేదు. పౌలు ఇంతకు అక్కడ ఎలాగుందంటే అవి చెప్పడానికి సాధ్యం కాదంటున్నాడు. ఎందుకని అక్కడికి వెళ్ళినప్పుడు శరీరం ఉందో తెలియదంట, శరీరం లేదో తెలియదంట. అలాంటి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఆయన. ఆ ఎక్స్పీరియన్స్ అలా ఉంది ఆయనకి. ఇప్పుడు పౌలు చెప్తే మనం నమ్మగలమా? ఎవరు దాన్ని కరెక్ట్గా చెప్పగలరంటే పరలోకంలో ఉండి పరలోక నాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెబితేనే మనం వినాలి. ఈయన కాకుండా ఎక్కిపోయిన వాళ్ళు లేడు. ఏ విషయంలో చచ్చిపోయిన తర్వాత కాదు మాట్లాడుతున్నది, ఈ నీకోదేవుతో మాట్లాడుతున్న విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఇవి చెప్పేదానికి అధికారం కలిగిన వాడిని రైట్ రాయల్గా నా సాక్ష్యాన్ని మీరు వినాలి అనే దానికి చెప్తున్నాడు తప్ప చనిపోయిన వాళ్ళు వెళ్తున్నారా వెళ్ళట్లేదా కాదు. ఇది మనోళ్ళు ఏం చేశారంటే ఇక పరలోకానికి వెళ్ళడం అంటే ఇదే కదా అనేటట్టుగా దీన్ని ఇక్కడ ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. కాదు, జన్మపాపం గురించి మనోళ్ళు మాట్లాడుతూ ఉంటారు. జన్మపాపం లేదు లేదని మాట్లాడుతుంటారు కదా, ఈ BOE వాళ్ళు మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ యోహాను సువార్త 9వ అధ్యాయం తీసుకొని యేసు ప్రభు వెళ్తూ ఉంటే త్రోవ పక్కన గుడ్డివాడు కూర్చోన్నాడు. శిష్యులు అడిగారు, యేసు ప్రభువా వీడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవరు పాపం చేశారు, వీడా వీడిని కన్నవారా అని అన్నారు. ఇంతకు వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి, ప్రభువా ఈ వ్యక్తికి జన్మపాపం ఉందా లేదా అని అడిగారా, లేకపోతే గుడ్డివాడిగా పుట్టడానికి ఏ పాపం కారణం అని అడిగారా? గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏంటని అడిగారు. జన్మపాపం కాదు ఇది. కాదు. ఏ పాపం మీదే? గుడ్డితనాన్ని చూసి, ఎందుకంటే అడుగు తింటున్నాడు, కళ్ళు లేవు, చూడగానే మనకు కూడా ఏమనిపిస్తుంది, ఎవడు కాళ్ళు లేవు లేదా గుడ్డోడు ఉన్నాడు, ఏ జన్మలో ఏ పాపం చేశాడో అని ఒక డైలాగ్ వేస్తారు కదా. లేదా ఎవరో మంచంలో పడ్డారు, ఎవరు చూసుకోవట్లేదు, ఏ పాపం చేసిందో మంచంలో పడింది అని అనుకుంటారు. మనం పడినట్టు ఉన్న ఫలంగా ఆస్తి అంతా పోయింది అనుకో, చేసిన పాపం వదిలిపెడుతుందా అంటారు అనేటట్టుగా మాట్లాడతారు కదా. అలా ఆ గుడ్డివాడిని చూడగానే అపోస్తలులు అడిగారు, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి, అది చూడండి మనోళ్ళు పుట్టడానికి అనేది తీసుకుంటారు. గుడ్డివాడిగా దాని ముందుంది, అది పట్టించుకోరు, దాన్ని కొట్టేసుకుంటారు. పుట్టడానికి ఎవరి పాపం? అప్పుడు యేసుప్రభు అంటాడు, వీడు కానీ వీని తల్లిదండ్రులు కానీ పాపం కాదు ఇది. దేనికి? గుడ్డితనానికి. మరి ఎందుకు అంటే దేవుని మహింపరచడానికి, దేవుడు మహింపరచబడడానికి వీని యందు ఇలా పుట్టాడు. ఎందుకంటే కుంటివాడు కానీ గుడ్డివాడు కానీ గూనివాడు కానీ మోగువాడు కానీ నత్తివాడు కానీ ఇలా శారీరక అంగవైకల్యం కలిగిన వ్యక్తులు పుట్టిస్తున్నది ఆయనే అని నిర్గమకాండంలో వ్రాయబడింది. అంటే సంపూర్ణ శారీరక సౌష్ఠవంతో పుట్టిన వాళ్ళు పుణ్యాత్ముల, పాపం లేని వాళ్ళ. కాబట్టి సందర్భం ఏంటి అనేది లేకుండా వీళ్ళు జన్మ పాపం లేదని చెప్పాలనుకున్నారు. కాబట్టి దానికి ఎక్కడ స్లాట్ ఉంటుందో, ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడల్లా ఇరికించే ప్రయత్నం చేశారు. అలాంటిదే ఇది కూడా.
ఎక్కిపోయిన వాళ్ళు లేడు, పరలోకానికి ఎక్కిపోయిన వాళ్ళు లేడు అనగానే చూసారా, యేసు తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళలేదు. అక్కడ యేసు ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు. అప్పటికి ఆయన చనిపోయి ఇంకా పరలోకానికి వెళ్ళలే. ఆయన మాట్లాడుతుంది చచ్చిపోయిన తర్వాత వెళ్ళే పరలోకం గురించి కాదు మాట్లాడుతుంది, ఆయన వదిలిపెట్టి వచ్చినటువంటి పరలోకం గురించి మాట్లాడుతున్నాడు. ఇది సందర్భం. నేను మాట్లాడే ప్రతి మాట మీరు నమ్మి తీరాలి, ఎందుకంటే నేను పరలోకంలో ఉండి వచ్చిన వాడిని, ఇంకొకటి ఎక్కిపోయిన వాళ్ళు లేడు అక్కడికి అని చెప్తున్నాడు తప్ప ఇక్కడ ఫోకస్ అన్నది ఫస్ట్ పాయింట్ మీద, ఫస్ట్ లైన్ మీద, సెకండ్ దాని మీద కాదు. ఇక్కడ ఫోకస్ అనేది పరలోకంలో ఉండి వచ్చాను అన్నది చెప్తున్నాడు తప్ప ఇటు వెళ్ళలేదు అన్నది కాదు ఫోకస్. ఇక్కడ ఇంకొకటి లేడు అనే దానికి దీన్ని ఉపయోగించాడు తప్ప ఇలా ఎవరు పరలోకం వెళ్ళట్లేదు, చచ్చిపోయిన వాళ్ళంతా పరదేశంలో అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు కొంతకాలం పాటు అని చెప్పడానికి చెప్పింది కాదు అది. ఈ ఫస్ట్ దాని మీద ఎంఫసిస్ అది. ఉదాహరణకి 600 అగ్రహారం పాడైనా అని అన్నాం అనుకో, 600 అవుతుందా? అగ్రహారం పాడవుతుందా? అవ్వచ్చు. అంటే ఇది అయిపోయిన తర్వాతనే ఇది వచ్చేది. ఫస్ట్ ఇది 600 అగ్రహారం పాడైనా, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఇది కాదు ఫస్ట్ది. ఇది ఎందుకు తీసుకున్నాడు మరలా? నా మాట ఇది, ఈ మాట నేను మార్చను, ఇలా నేను బిహేవ్ చేయను అని దీన్ని వాడుకుంటున్నా. ఫస్ట్ నా మాట ఇంపార్టెన్స్, ఇది నువ్వు అర్థం చేసుకోవడానికి ఇది చెప్పానే తప్ప దీన్ని దాటి వచ్చి దీన్ని అగ్రహం పాడైపోతుందా, ఎప్పుడు పాడైపోతా, ఎవడు పాడు చేస్తాడు అని అడుగుతామని కాదు. కాబట్టి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తాను మరణించగానే దేవుని దగ్గరికైనా వెళ్ళాలి, నరకానికైనా వెళ్ళాలి. ఇంకో దగ్గర వెయిట్ చేసేటువంటి ఒకటి ఉంటుంది అని బైబిల్ ఏం చెప్పాలి మనకు. BOEY వాళ్ళు చెప్పడం నేను విన్నాను. మనిషి చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి లేదా నరకానికి వెళ్ళాలి. ఈ మధ్యలో వెయిట్ చేసే పీరియడ్ దేనికోసం వెయిటింగ్? ఎంతకే అంటే మళ్ళీ యేసు ప్రభు వచ్చి తీర్పు తీరుస్తాడు అని చెప్తున్నారు కొంతమంది. రెండోసారి వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు, యేసు ప్రభు వచ్చినప్పుడు చేస్తున్నారంట. యేసు ప్రభు వచ్చినప్పుడు తీర్పు తీరుస్తాడు అనుకుందాం మన మాటలో. మరైతే పరదేశికి ఎవరు వెళ్తారు, నరకానికి ఎవరు వెళ్తారు? ఇమీడియట్ గా. అప్పుడు ఏం చేయాలి? అందరూ పరదేశంలో ఉండాలి. అప్పుడు చనిపోయిన వాళ్ళంతా ఉంటే నరకమైన ఉండాలి, పరదేశంలో అంతా కలకూర కంపంటారు చూసారా, అన్ని కూరగాయలు ఉంటాయి, అలా అందరూ ఒకే దగ్గర ఉండాలి. అప్పుడు యేసు రెండో రాకల్లో వచ్చి తీరిగ్గా నువ్వు ఇలా రానా, నువ్వు ఇలా వెళ్ళరా అని అలా ఆయన సపరేట్ చేయాలి. అలా కాకుండా ఇప్పుడే పరదేశాన్ని పాతాళమని యాతన పడే స్థలం అని రెండు ప్రయోగించారంటే తీర్పు అయిపోయినట్టే కదా. చనిపోయినప్పుడు అయిపోతున్నట్టే నాకు అర్థమైనంతలో మాట్లాడుతున్నాను. అదే ఒకడు పరదేశు, ఇంకోటి పాతాళం అన్నప్పుడు, యాతన పడే స్థలం అన్నప్పుడు అయిపోయింది. కొత్తగా తీర్పు ఏముంటుంది? బైబుల్లో ఎక్కడ కూడా చనిపోయిన వ్యక్తి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు, యేసు రెండో రాకల్లో వచ్చి ఆ వెయిటింగ్ని భగ్నం చేసి అప్పుడు తీసుకుని వెళ్తాడు అని లేదు. ఒకవేళ వెయిట్ చేయాలి, తీర్పు ఇంకా ఎదురు చూస్తుంది అంటే కనుక చనిపోయిన వ్యక్తికి నరకం లేదు. అలా జస్ట్ అందరు కలిసిమెలిసి ఇక్కడ ఎలా కలిసిమెలిసి ఉన్నారో అక్కడ కూడా అందరు కలిసిమెలిసి అక్కడ అందరూ ఉంటే ఒకరికొకరు యేసు ప్రభు వచ్చి మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు నాయన, వీళ్ళని సపరేట్ చేసి వాళ్ళని సపరేట్ చేసి అప్పుడు తీసుకుని వెళ్ళాలి. ఇది నిజంగా మనం ఆలోచించాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇలా కాకుండా ఆల్రెడీ పరదేశికి వెళ్తున్నామంటే, ఆల్రెడీ యాతన పొందే స్థలానికి వెళ్తున్నామంటే అయిపోయినట్టే కదా. ఒక్కసారి పరదేశికి వెళ్ళినోడు వెయిట్ చేస్తే ఏంటి, వెయిట్ చేయకపోతే ఏంటి? ఇప్పుడు పరలోకానికి వెళ్ళలేదు అనుకో, పరదేశంలోనే ఉన్నాడు. పరదేశం ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా? అబ్రహాం రోమును ఉన్నాడు, ప్రాబ్లం ఏంటి? అదే పరలోకం అంటే కూడా డిఫరెన్స్ ఏముండదు కదా. ఓసారి నేను లాంగ్ జర్నీ వెళ్తూ ఉన్నప్పుడు సెకండ్ ఏసీ బుక్ చేస్తున్నాను, రిజర్వేషన్ చేస్తున్నాను. ఫస్ట్ ఏసీ కోసం ప్రయత్నం చేస్తున్నాను, అది దొరకలే. సెకండ్ ఏసీ వచ్చింది. అయితే ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఆ ట్రైన్లో టీసీ నాకు తెలిసినటువంటి వ్యక్తి టీసీ వచ్చి రాగానే గుర్తుపట్టి నాకు ఈ సెకండ్ ఏసీ వద్దు, నాకు ఫస్ట్ ఏసీ కావాలి, నాకు సీట్ కావాలి అక్కడ అని అడిగాను. అడగగానే ఇస్తా కానీ ఫస్ట్ ఏసీ ఇస్తా కానీ ఇంతకీ ఎందుకు ఫస్ట్ ఏసీ నీకు అని అడిగాడు. అంటే నాకు ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఫెసిలిటీస్, ఆ బాత్రూమ్ కానీ ఇదంతా అని అన్నాను. ఇక్కడ ఎలాగుందో అక్కడ కూడా అలాగే ఉంటుంది.
ఈ సెకండ్ ఏసీ ఎలాగ ఉంటుందో ఫస్ట్ ఏసీ కూడా అలాగే ఉంటుంది, తేడా ఏముండదు. ఇప్పుడు చెప్పు నీకు ఫస్ట్ ఏసీ కావాలన్నా అన్నాడు. అంటే కొంచెమైనా బెటర్ ఉంటుందా అన్న. అప్పుడు నన్ను తీసుకుని వెళ్ళి చూడు అన్నాడు. చూస్తే సేమ్ ఉంది, అలాగే ఉంది, డోర్ ఎక్స్ట్రా ఉంటుంది అంతే అంతే, సేమ్ అలాగే ఉంది. అప్పుడు అంతవరకు నేనేమనుకున్నాను, ఫస్ట్ ఏసీ అంటే దీనికంటే బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయనుకున్నా. అక్కడ వెళ్ళిన తర్వాత ఏదో అంటారు చూడు, అమెరికాలో దోశకి కూడా చిల్లులు ఉంటాయి అంటారు కదా, అలా అక్కడ వెళ్ళి చూసిన తర్వాత అది కూడా అలాగే ఉంది. నేను ఎందుకు చెప్పాను అంటే అది సెకండ్ ఏసీ అయితే ఏంటి, ఫస్ట్ ఏసీ అయితే ఏంటి. ఇప్పుడు చనిపోయిన తర్వాత పరదేశం అనేది మంచి ప్రదేశం అయితే దీనికంటే బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయా పరలోకంలో? వన్స్ మరణించిన తర్వాత నీతిమంతులు ఉండే స్థలం అనేది బెటర్ పొజిషన్ అనుకుందాం, బెటర్ పొజిషన్ ఉంటుంది. ఈ యాతన పడేదానికంటే బెటర్ పొజిషన్ ఉంటుంది. అంటే ఇంతకంటే బెటర్ ఫెసిలిటీస్ ఉంటాయా అక్కడ పరలోకంలో? ఇక్కడ ఎందుకు వెయిట్ చేయాలి పోనీ? దానికి ఒక రీజన్ ఉండాలి కదా. ఇక్కడ వెయిట్ చేయాలి అని చెప్పినప్పుడు ఎందుకు వెయిట్ చేయాలి, రీజన్ ఉండాలి కదా. కరెక్ట్. అంతే, ఆల్రెడీ డిసిజన్ అయిపోయిన తర్వాత ఇంకా రీజన్ ఏముంటది? దేనికోసం మళ్ళీ వచ్చి తీర్పు తీరుస్తారంటే అప్పుడు అందరూ సమానంగా ఉండాలి. ఆల్రెడీ సపరేట్ అయిపోయారంటే తీర్పు తీర్చినట్టే అయిపోయినా మళ్ళీ సపరేట్ ఇచ్చేది ఏమో. మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ దేనికి? యేసు రెండవ రాకడ అన్నావు కదా, మరి మొదటి రాకడలో ఉండే అర్థం ఏముంది? ఇప్పుడు నేను చనిపోయాను, నేను ఇంకా పరదేశం ఉన్నాను అనుకో, మొదటి రాకడ ఏం చేసింది ఇంతకీ? అబ్రహాము పరదేశంలో ఉన్నాడు, యేసు రాకముందు చనిపోయిన వ్యక్తి. యేసు మరణించిన తర్వాత నేను కూడా పరదేశంలోనే ఉన్నాను. ఇప్పుడు యేసు మొదటి రాకడ ఏమి పెను మార్పులు తీసుకొచ్చింది? ఇద్దరం అక్కడే కదా ఉన్నాము. అంటే ఇద్దరం రెండో రాకడ కోసం ఉండాలనా? లేదు. యేసు మొదటి రాకడ తర్వాత అందరూ పరలోకం వెళ్తారు అని అంటే కనుక యేసు రాకముందు ధర్మశాస్త్రం మరి ఏం పని చేసింది వాళ్ళని ఇంకా వెయిటింగ్లో పెడుతూ ఉంటే? ధర్మశాస్త్రం అనేది యేసు ఛాయ, నీడ. యేసు ఏం చేశాడో యేసు రానంత వరకు అది అదే చేసింది. మరి అలాంటప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటి? వెయిటింగ్ చేయించడానికా? మనిషి మరణించాడు అంటే దేవుని దగ్గరికైనా వెళ్ళాలి, నరకానికైనా వెళ్ళాలి. మధ్యలో వెయిటింగ్ చేసేటువంటి ప్రదేశాలు లేవు, అలా ఉన్నాయని బైబుల్ చెప్పలేదు. బయట వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనతో మాట్లాడుతున్నారు. బైబిల్లో నాకు ఎక్కడ ఆధారం కనిపించలేదు. అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చచ్చిపోయిన వ్యక్తి వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎవరో అన్నారు నాతో, ఈ పెద్ద కర్మ చేస్తూ ఉంటే నేను అడిగాను, మరి ఏ కాంటెక్స్ట్ నాకు గుర్తుకు లేదు కానీ ఎందుకు పెద్ద కర్మ, ఎందుకు ఆ రోజే పెద్ద కర్మ చేయాలంటే చనిపోయినటువంటి ప్రాణం అనేది అలా పుట్టుకొని వెళ్ళదంటది. ఆ రోజు వరకు ఎదురు చూస్తుందంట, ఆ రోజు పూర్తిగా పోతుందంట ఈ లోకాన్ని వదిలిపెట్టి. కాబట్టి ఆ రోజు పెద్ద కర్మ ఏదో చెప్పారు, దాని ఒరిజినల్ కాంటెక్స్ట్ ఏంటి నాకు గుర్తుకు లేదు. అలా పోతుంది ఆ ప్రాణం తెలియదు. అలా ఆ రోజు ప్రాణం పోయేటటువంటి పూర్తిగా ఈ రోజు చావడం ఎందుకు? 11 రోజులు ఇక్కడ వెయిట్ చేసి ఆ తర్వాత పోయేటట్టుగా ఉంటే ఆ 11వ రోజు పోతే పోలే ఒకేసారిగా, ఈరోజు ఎందుకు పోవడం? లేకపోతే మా ఊర్లో ఒక ఆవిడ ఉండే, ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఇది తెచ్చి ఎక్కడ పోయి ఉంటుందో ఆ చింతమాన మీద ఉంటుంది అన్నాడు. ఎందుకంటే ఆవిడకి ఆ చింతమాన అంటే విపరీతమైన ప్రాణం. ఆవిడ ఎప్పుడు ఆ చింతమాన దగ్గర ఉండి దాన్ని పాదులు తీసుకుంటా, నీళ్ళు పోసుకుంటా, దాన్ని ఆ పని చేసుకుంటుంది. కాబట్టి ఇది చచ్చిపోతే చింతమాన మీద ఉంటుందంట. చింతమాన మీద ఉండేదానికి చావడం ఎందుకు? నిచ్చినేసుకుంటే ఎక్కదా? చింతమాన ఎక్కేదానికి చావాల్సిన అక్కర్ లేదు. బయట వాళ్ళు ఇలా మాట్లాడుకున్నారంటే అర్థం ఉంది. చచ్చిపోయి ఆ చింతమాన మీద ఉందో, లేకపోతే అక్కడుంది ఇక్కడుంది, వాళ్ళకు పట్టారు వీళ్ళకి పట్టారు, ఇంకా కోరికలు తీరలేదంట. ఎవడు కోరిక తీరి చస్తున్నాడు ఇక్కడ భూమి మీద? చచ్చే ఎవడు కోరిక తీరి చస్తున్నాడు? ఎక్కువ మాట్లాడితే చావుకు దగ్గర కొద్ది కోరికలు ఎక్కువ అవుతాయి. ఇంకా నేను అది చేయాలి, ఇది చేయాలి, అది ఇదిట్ట. చచ్చిపోయేటప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా చిన్నదానికి పెళ్లి కాలేదు, పెద్దోడికి ఆ ఉద్యోగం రాలేదు, లేకపోతే మనవడికి అది కాలేదు. మనవుడు మునిమనవుడు పుట్టినా సరే వాడి మనవుడిని చూడాలనే ఆలోచన ఉంటుంది. ఇంతటితో చాలు, ఇక అయిపోయిందని ఎవడు చావడు. కోరికలు తీరకుండా చచ్చిపోయారంట, కాబట్టి వాళ్ళు ఇంకా పోవట్లేదంట, కోరికలు తీరిన రోజు చచ్చిపోతారంట. ఇలా మాట్లాడడం బయట వాళ్ళకి తగ్గుతుందేమో కానీ, వాళ్ళకి మంచిదేమో కానీ, వాళ్ళకి న్యాయమేమో కానీ, బైబుల్ పట్టుకొని మనం ఎందుకని కొద్ది కాలం వెయిట్ చేయాలి అని మాట్లాడుతున్నాం. దానికి పరదేశాన్ని ఎందుకని పేరు పెడుతున్నాం? బైబుల్లో చెప్పలేదు కదా, మనం ఎందుకు ఊహిస్తున్నాం? ఇది తప్పు. కాబట్టి యేసు ప్రభు మరణించిన తర్వాత ఆయన మరణానికి పునరుద్ధానానికి మధ్య ఏం జరిగింది అన్నది, ఆ మధ్యలో అపోహలు ఏంటి అని చెప్పాను.
ఆ మధ్యలో ఏం జరిగిందో మనకైతే తెలియదు, బైబిల్ చెప్పలేదు, కాబట్టి నేను కూడా ఊహించడానికి సాహసించట్లేదు. ఓకే, థ్యాంక్ యూ. విన్నారు కదా. మీకు ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉంటే బైబిల్కి సంబంధించి, క్రైస్తవానికి సంబంధించి ఈ వీడియో కింద Q2JP అని వ్రాసి మీ ప్రశ్నను పోస్ట్ చేయండి. మీరు ఏమైనా ప్రశ్న రాయాలనుకున్నప్పుడు Q2JP అని వ్రాసి మీ ప్రశ్నను తర్వాత వ్రాయండి. అప్పుడు మేము దాన్ని ప్రశ్నగా భావించి ఇలాగే మీ ప్రశ్నలకు సమాధానం చెబుతాం. అయితే ప్రశ్న అడగమన్నాం కదా అని ఇష్టం వచ్చిన ప్రశ్న, అనవసరమైన ప్రశ్నలు, కాలయాపన కోసం ప్రశ్నలు అడగండి. నిజంగానే మీరు బైబిల్ చదువుతూ నిజంగానే మీరు ఆ ప్రశ్న చేత చిక్కుబడిపోయి ఉంటే, సమాధానం కోసం వెతుకులాడుతూ ఉంటే, అలాంటి జెన్యూన్ క్వశ్చన్, నిజమైనటువంటి లెజిటిమేట్ క్వశ్చన్ ఉంటే కనుక Q2JP అని వ్రాసి మీ ప్రశ్న వ్రాసి ఈ వీడియో కిందనే కాదు, మన 3 ఛానల్లో ఏ వీడియో కింద అయినా మీరు పోస్ట్ చేయండి. అది మాకు డిస్ప్లే అయినప్పుడు మేము ఖచ్చితంగా ఇలా మీకు సమాధానం చెబుతాం. మీరు అడిగిన ప్రశ్నల్ని నేను మీ తరపున పాస్టర్ గారిని అడిగి మీకు సమాధానాల్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా మీరు Q2JP అని చెప్పి ఈ వీడియో కింద కామెంట్స్లో మీరు రాయండి. అదే కాకుండా మీకు ఈ ప్రశ్నకు సమాధానం ఏమనిపించిందో కూడా రాయండి. ఇంకేమైనా సలహాలు, సూచనలు ఉన్నా కూడా మీరు కింద రాయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.